అమృత్ 1.0 పథకం కింద తెనాలిలో 11వ వార్డులో నిర్మితమైన 10 మిలియన్ లీటర్ల మురుగునీటి శుద్ధి కేంద్రమును స్థానిక ఎమ్మెల్యే సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లతో కలిసి గ్రామీణాభివృద్ధి సమాచార కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, కేవలం ప్రారంభోత్సవం ఒక్కటే కాదు, నిర్వహణ కూడా బాధ్యతగా తీసుకొని చేపట్టినప్పుడే ప్రజానిధులు నిర్వీర్యం కాకుండా ఉంటాయన్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రైల్వే నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తే అభివృద్ధికి సహకారంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు ఇప్పటి వరకు చెప్పారు మీకు 28 కోట్ల రూపాయలు పెట్టి 2018లో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చారు. అయితే మీరు ఎందుకు తీసుకొచ్చారనేది ఒక్కసారి ఆలోచిస్తే, ఇదే ఒక బలమైన నాయకులకి, కేవలం ఓట్లతో రాజకీయం చేసే నాయకులకి ఉండేటువంటి డిఫరెన్స్. ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ పోతూ ఉంటుంది, ఎక్కడో పొలాల్లో కలిసిపోతూ ఉంటుంది. దానివల్ల మీ కళ్ళ ముందు ఏమీ కనిపించదు ప్రస్తుతానికి, దానికి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అంతే కదా, ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు. అయితే ఈ వాటర్ పొలాల్లోకి వెళ్ళి రైస్లో కానీ ఇంకో దాన్ని కలిసి మళ్ళీ అవన్నీ మనం తింటే 10 ఏళ్లకో 15 ఏళ్లకో కుటుంబాల్లో క్యాన్సర్లు వచ్చి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా, ఏ కుటుంబాల్లో చూసినా కూడా క్యాన్సర్ ఉంటుంది. హాస్పిటల్ నిండా కూడా క్యాన్సర్ రోగులు ఉంటా ఉన్నారు. ఒకప్పుడు లేదు ఈ క్యాన్సర్. ఇంత విధంగా ఎందుకు వస్తుంది అంటే, ఈ విధంగా ప్లాస్టిక్ కానీ, వ్యర్థాలు కానీ పొలాల్లో ఇళ్లల్లో ఈ విధంగా కలిసిపోయి డ్రింకింగ్ వాటర్ వీటన్నిటిలో వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి అంటే ఆరోగ్యం పాడైతే, పెద్ద మనుషులు ఇంటి పెద్దలు చనిపోతే ఇంట్లో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటివి దీర్ఘకాలంలో ఉండకూడదు అని ఇలాంటి ప్లాన్స్ తీసుకొచ్చి పెట్టారు 30 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజుల్లో. అయితే గత 5 సంవత్సరాల్లో వీటి మీద పూర్తిగా ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు లేకపోవటం ఒకటి, 2 దీని విలువ తెలియని నాయకులు ఉండటం, కాంట్రాక్టర్లని అధికారులని కూర్చోబెట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేసేటువంటి శక్తి లేకపోవటం వల్ల ఈ 5-6 సంవత్సరాలుగా ఇది ఇక్కడ ఆగిపోయింది. మరి ఈ రోజు వచ్చిన సంవత్సరం రోజుల్లో మళ్ళీ మనోహర్ గారు దీని గురించి ఆలోచించి ఆ విధమైన దూరదృష్టితో కాంట్రాక్టర్ని అందరినీ కూర్చోబెట్టి అద్భుతంగా తయారు చేసి ఈ ప్లాంట్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇది బలమైన నాయకులకి, బలం లేని నాయకులకి, దూరదృష్టి లేని నాయకులకి ఉండేటువంటి తేడా. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మహిళలు మీ కళ్ళ ముందు కనపడకపోయినా కూడా ముందు జరిగేటువంటి వాటిని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇవన్నీ కాకుండా మీరు తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో డెవలప్ చేస్తా ఉన్నాయి అన్ని చూడండి. తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఈరోజు మారబోతా ఉంది. గుంటూరు నుంచి వచ్చేటువంటి మంగళగిరి తెనాలి రోడ్డు ఈరోజు అద్భుతంగా ఉంది. ఎలక్షన్ ముందు నేను అమెరికా నుంచి ఆంధ్రాకి ఫాస్ట్ గా వచ్చాను, కానీ అమరావతి నుంచి తెనాలికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. రోజు తెనాలిలో క్యాంపెయిన్ అంటే భయం పుట్టేది, 2 గంటలు పోను 2 గంటలు రాను. అలాంటిది ఈరోజు అద్దం లాగా రోడ్లు తయారైనాయి. ఆ రోడ్డు అదేవిధంగా నారాకోడు తెనాలి రోడ్డు చక్కగా వేస్తా ఉన్నారు. రోడ్లన్నీ కూడా వైడ్ చేస్తా ఉన్నారు. తెనాలి పట్టణంలో మనోహర్ గారు శ్రద్ధ తీసుకొని రోడ్లు వైడ్ చేస్తా ఉన్నారు. అయితే అందులో కొంత రాజకీయాలు, కొన్ని తీయొద్దని చెప్పి ఎదురు నిలబడే వాళ్ళు ఉన్నా కూడా ధైర్యంగా రోడ్లన్నీ చక్కగా చేస్తా ఉన్నారు. డ్రైనేజీలు కడతా ఉన్నారు. శానిటేషన్ మీరు ఇందా చెప్తా ఉన్నారు, దోమలు కుక్కలు ఇవన్నీ ఉన్నాయి రోడ్ల మీదని. ఇవే మన సమస్యలు. ఎక్కువ మందికి తీర్చాల్సిన సమస్యలు దోమలు, కుక్కలు, రోడ్లు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఇవి కావాల్సినవి. ఇవన్నీ చేయాలంటే వీళ్ళు కూడా దగ్గరుండి, ఇప్పుడు కొత్తగా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు. మనం ఉద్యోగాలు, కంపెనీలు అవి ఒక పక్క డెవలప్మెంట్ అయితే ముందు కళ్ళకు కనపడేవి ఇవి. కాబట్టి మీరు కూడా వీటన్నిటి మీద దృష్టి పెట్టుకొని వాటన్నిటిని క్లీన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ స్టెరిలైజేషన్ చేసి కుక్కల్ని తగ్గించడం ఈ విధంగా. అదే విధంగా హాస్పిటల్ కూడా మనోహర్ గారు మేము వెళ్ళాం, 1-2 సార్లు కలిసాం. అక్కడ 1 కోటి రూపాయలు పెట్టి డాక్టర్ ప్రతాప్ గారి దగ్గర నుంచి ఫండింగ్ తీసుకొచ్చి మనోహర్ గారు దాన్ని బాగు చేస్తా ఉన్నారు. నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాన్ని కొంత బాగు చేసే విధంగా చూస్తా ఉన్నాం. సో పేద ప్రజలకు ఆ విధంగా మంచి జరుగుతుంది. అదే విధంగా బిఎస్ఎన్ఎల్ 10 ఎకరాల సైట్ లో ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నారు. అది మా బిఎస్ఎన్ఎల్ టెలికాం నా చేతుల్లోనే ఉంది. నేను అది మా అధికారులతో మాట్లాడి
ఆ 10 ఎకరాలను ఏ విధంగా దాన్ని చేయాలో తప్పనిసరిగా చేస్తాం. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి 30-40 కోట్ల రూపాయలు పెట్టి మనం ఖర్చు పెట్టి చేసినా కూడా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇవన్నీ పాడైపోతా ఉంటాయి ఎక్కడికక్కడ. ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత వస్తే ఇది మెయింటైన్ లేకపోతే ఇక్కడ అన్ని కూడా చెట్లు పెరిగిపోతాయి, మళ్ళీ ఆ మెషిన్లు పనిచేయవు, పట్టించుకునే వాళ్ళు ఉండరు. అయితే 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ పెట్టడం వల్ల ఒకటి అది మంచి జరుగుతుంది. ఏదేమైనా కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రాంత ప్రజలు వీటి మీద ప్రశ్నించాలి, అప్పుడప్పుడు రావాలి. నేను మనోహర్ గారిని కోరుకునేది ఏంటంటే, గుంటూరులో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి రిటైర్ అయిన వ్యక్తులు సమాజం పట్ల ఒక మంచి ఆలోచన ఉండి సమాజంలో అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 4-5 కలిపి ఒక్కొక్క దానికి ఒక కమిటీ వేస్తే వాళ్ళు వచ్చి వీటన్నిటిని ఒకసారి పర్యవేక్షణ చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే సామాన్యమైన ప్రజలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి కమిటీలు శానిటేషన్కి కానీ డ్రింకింగ్ వాటర్కి కానీ అన్నిటికి కమిటీలు వేస్తే, ఎందుకంటే వారు మంత్రి ఇక్కడ ఉండలేరు రోజు, కాబట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. నేను మంత్రిని కాబట్టి ఢిల్లీలో ఉంటాం. తెనాలి వచ్చేది ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒక రోజు రాగలుగుతాం కానీ రోజు రాలేం. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు అలాంటి కమిటీలుగా ఫామ్ అయితే వీటన్నిటి పర్యవేక్షణ బాగుంటుంది. ఆ విధంగా మీరు ఒకసారి ఆలోచన చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా మీరు అందరూ తెలుసుకోవాలి. గత ప్రభుత్వంలో కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇవ్వలేదని కాదు, ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం. అయితే ఎవరు ఇచ్చినా సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజల డబ్బులే ఇస్తారు, అది ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టరు. ఆ రోజు రాష్ట్రంలో అప్పు చేశారు, ఈ రోజు రాష్ట్రంలో అప్పు చేస్తా ఉన్నారు. అయితే అప్పటికి ఇప్పటికీ ఒక తేడా ఉంది, మీరు గమనించాలి. ఆ రోజు చేసినటువంటి అప్పు ఎలా తీర్చాలో తెలియని అప్పు, ఈ రోజు చేసేటువంటి అప్పు ఎలా తీర్చాలో తెలిసేటువంటి అప్పు. ఏ విధంగా తీరుస్తారు అంటే, ఈ రోజు వైజాగ్ లో మీరు చూస్తా ఉంటే ఈ రోజు పేపర్లో 80,000 కోట్ల రూపాయల కంపెనీ వస్తా ఉందంటారు. ఆ 80,000 కోట్ల రూపాయల కంపెనీ రావడానికి 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. అయితే పడితే అప్పటి నుంచి దాని మీద 5 నుంచి 10,000 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఈ గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి ఆ అప్పును తీర్చేటువంటి శక్తి ఉంటుంది. అమరావతిలో ల్యాండ్ డెవలప్ అయితే ఇంతకుముందు 10 లక్షలు ఉండే ల్యాండ్ కేవలం అక్కడ బిల్డింగ్ లేకపోయినా కూడా ఈ రోజు ఆల్రెడీ 10-15 కోట్లు చెప్తా ఉన్నారు. అది మొన్న హైదరాబాద్ లో 100 కోట్ల రూపాయలు పైగా ల్యాండ్ అమ్ముడుపోయింది. అక్కడ డెవలప్ అయితే అది 100-150 కోట్ల రూపాయలు విలువ చేస్తే రాష్ట్ర సంపద పెరుగుతుంది. ఆ సంపదని మళ్ళీ మీకే పంచడానికి ఉపయోగపడుతుంది. అది ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఉన్నటువంటి తేడా. అంతా డిజిటల్ పేమెంట్స్ లోకి వెళ్తే ఫ్యూచర్ లో అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ అద్భుతంగా అమరావతి అమెరికా లాగా అవటంలో ఎటువంటి అపనమ్మకం లేదు. అవి తీరుతుంది. అవి తీరే విధంగా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.